పాడు జీవితము యౌవనం. రే ఏడకొచ్చి సిగ్గుపడతా ఉండవా? సిగ్గుపడుతున్నట్టున్నా నేను ఆడుస్తుంటా. దేనికిరా? నేను పెళ్లి చూపులు మచ్చా. అది సంగతి. అమ్మాయి నేను చూడగానే పిడిచి వచ్చేసి ఉంటది అమ్మాయికి. కాదు, అమ్మాయిని చూడటం వల్ల నాకు వచ్చింది పిడ్స్. నాకన్నా పుట్టుగా ఉంది మచ్చా అమ్మాయి. అది ఇప్పుడు నాకు వచ్చిందిరా పిడిసా. ఇంతకేం చేద్దాం అనుకుంటున్నావా? మా తాత నా పెళ్లి కోసం ₹1,00,000 దాపెట్టాడు. ఎత్తుకుపోయి బ్యాంకులు వేయాల. దేనికి? నేను వల్ల దేనికి? కూడడానికా? కాదు, నీకు సంబంధం నేను చూస్తాను. పోతే 10,000 ఖర్చు అవుద్ది. ఇదిగో చూడు. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఆ పిల్ల నన్ను ఎందుకు చేసుకుంటది? మరి అదే ఆ పిల్లకి జాతకంలో చెప్పారంట, నీలాంటి వాడు నీ పెళ్లి చేసుకుంటే ఆస్తి బాగా కలిసి వస్తుందని చెప్పి. నీలాంటి వాడు కోసం ఎతకుతున్నారు వాళ్ళు. ఉండు, నీ ఫోటో పంపిస్తా, వాళ్ళకి రిప్లై వస్తుంది. నువ్వు నచ్చేసావంట ఓకే చెప్పేశారు వాళ్ళు. అది సరే అయితే నేను పోయి వస్తా. మచ్చా నేను నీకు 10,000 ఇస్తాను మచ్చా. చచ్చి మచ్చా. నా నెంబర్ వద్దులే, నా ఫ్రెండ్కి వేసి. అయిపోయింది. సరే అయితే మచ్చా మళ్ళీ ఏమే డబ్బులు తీసుకొని పోతున్నా. శ్రీవల్లి నెంబర్ చెప్పు. ఇంద్ర ఇరుక్కోపోయినట్టున్నా. అయినా మన నెంబర్ ఈయనకి తెలియదు కదా, మన నెంబర్ చెప్పేద్దాం. రాసుకోమచ్చా, నీకన్నా ఎక్కువ. అలాగా ఇప్పుడే చేయబాక, ఒక 5 నిమిషాలు ఆగి చెయ్యి. 10,000 పడిపోయి తెలుసా ఈ వారం అంతా. వీడేంద్ర ఇంతలోకి చేసాడా? సరే వీడిని ఒక ఆట ఆడుకున్నాం. హలో, ఎవరు? హలో, మా ఊళ్ళో నా ఫోటో పెట్టలేదు శ్రీవల్లి. నీ ఫోటో చేసినప్పటి నుంచి నా కాలు చేయాలి ఆడట్లేదు. చిన్న పాప నేను నీకేసామే తొండ ఉన్నట్టు ఉంటావు. నువ్వా తొండలో ఉన్నాను నేనా? సంబంధాలు సెట్ అవ్వట్లేదు. నువ్వు నలిపెక్కిపోతున్నావు అంట. నలిపెక్కిపోతున్నాను నేనా? అదే నలిపెక్కిపోతున్నావు అంట. ఓహో, ఏమైనా నువ్వు అంటే నాకు బాగా చేసావే. నాకు ఒక మీటింగ్ ఉంది, మళ్ళీ కలుద్దాం. అలా ఎప్పుడు చేయమంటావా? ఒక 5-6 నెలల తర్వాత 5-6 నెలల తర్వాత